ఒక రాత్రి ఆకాశం నిశ్శబ్దంగా ఉంది. గాలి కూడా ఊపిరి బిగపట్టుకున్నట్లుగా ఉంది. రాజస్థాన్ ఎడారి మధ్యలో ఒక చిన్న గ్రామం, దాని పేరే కుల్దారా విలేజ్. ఆ గ్రామంలో సుమారు 600 కుటుంబాలు ఉన్నాయి. అందులో పిల్లలు, పెద్దలు, పశువులు, ఇల్లులు అన్నీ ఉన్నాయి. కానీ ఒక్క రాత్రిలో ఆ గ్రామం పూర్తిగా ఖాళీ అయిపోయింది. అక్కడ చూస్తే తలుపులు తెరిచే ఉన్నాయి, వంట పాత్రలు కూడా అలాగే ఉన్నాయి. కానీ మనుషులు మాత్రం ఎక్కడా లేరు. అయితే వారు ఎక్కడికి వెళ్ళారు? లేక ఎవరైనా వారిని బెదిరించారా? లేక ఏదైనా ఒక శాపం వల్ల ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారా? అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు. కానీ ఇప్పటికీ కూడా ఆ ఊర్లో ఎవరో కూడా నివసించడం లేదు. అయితే అప్పుడప్పుడు కొంతమంది రాత్రిపూట అక్కడికి వెళ్ళిన వారు అక్కడ గుర్తు తెలియని శబ్దాలు, తెలియని వింత వింత శబ్దాలు వింటున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే మరి అసలు నిజం ఏమిటి? అక్కడ ఏం దాగుంది? ఈ 200 ఏళ్ల రహస్యం వెనక దాగి ఉన్న అసలు కథ ఏమిటి? భయంకరమైన రహస్యమైన కుల్దారా విలేజ్ గురించి నిజ కథ ఏమిటనేది ఈ రోజు పూర్తిగా డిస్కస్ చేయబోతున్నాం. సో డోంట్ స్కిప్ దిస్ వీడియో. లెట్స్ స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్. ఒకవేళ మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినట్లయితే అక్కడ ఉండే పరిస్థితులు చూసి అసలు అక్కడ ఏం జరిగిందనేసి తెలుసుకోవాలనే ఒక చిన్న క్యూరియాసిటీ అనేది మీకు కూడా ఏర్పడుతుంది. ఎందుకు అంటే ఒకప్పుడు ఎంతో అందంగా ఉండే ఈ విలేజ్ ఇప్పుడు ఒక పెద్ద ఎడారిలాగా మారిపోయింది. ఈ కుల్దారా విలేజ్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంతకు ముందు ఎప్పుడూ కూడా అలా లేదు. దాదాపు 200 సంవత్సరాల ముందు నుంచి ఈ విలేజ్ చాలా నిశ్శబ్దంగా, చాలా నిర్మానుషంగా, చాలా భయంగా అక్కడ ఉంటూ వస్తుంది. అయితే ఒకనొక సమయంలో ఈ విలేజ్ చాలా అందంగా, ఎన్నో సౌకర్యాలతో అక్కడ చాలా నిండుగా ఉండేది. అయితే ఇప్పుడు ఇండియాలో ఉన్న అతి భయంకరమైన ప్రదేశాల్లో కుల్దారా విలేజ్ కూడా ఒకటి. ఇప్పుడు అయితే ఈ విలేజ్ కి దగ్గరలో ఉన్న కొంతమంది ప్రజలు ఆ విలేజ్ లో కొన్ని దెయ్యాలు ఉన్నాయని చెప్పి వారు చెప్తూ ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళకి ఆ విలేజ్ నుంచి అప్పుడప్పుడు ఆడవాళ్ళ కేకలు, అలాగే పిల్లల యొక్క ఏడుపులు, వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయని చెప్పి వారు చెప్తూ ఉన్నారు. అలాగే ఆ ప్లేస్ ని విజిట్ చేసిన చాలా మంది టూరిస్టులు కూడా వారు తిరిగి విజిట్ చేసిన తర్వాత ఇంటికి వెళ్లే సమయంలో వారి యొక్క కారు మీద కూడా చిన్నపిల్లల యొక్క చేతి గుర్తులు ఉండేవని కూడా వారు చెప్తూ ఉన్నారు. అయితే వీళ్ళు చెప్పిన వాటిలో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది అన్నది మాత్రం ఇప్పటికొచ్చి ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. కానీ రాజస్థాన్ గవర్నమెంట్ చేసిన కొన్ని పనుల వల్ల ఈ విషయం అనేది నిజంగా జరిగినట్లుగా మారిపోయింది. రాజస్థాన్ గవర్నమెంట్ ఈ విలేజ్ కి 4 వైపులా 2 కిలోమీటర్ల దూరంలో ఒక బౌండరీతో ఒక పెద్ద గేట్ ని కట్టించింది. అంతేకాదు ఆ విలేజ్ కి కేవలం డే టైంలో మాత్రమే వెళ్ళాలని, సాయంత్రం సమయం దాటితే అక్కడికి ఎవరు వెళ్ళకూడదని చెప్పి ఒక స్ట్రిక్ట్ రూల్ కూడా పెట్టింది. అలా అక్కడ సాయంత్రం 4 గంటలు దాటితే సెక్యూరిటీ గార్డ్స్ కూడా అక్కడ ఉండడానికి సాహసం చేయరు. అయితే హిస్టరీ ప్రకారం ఒక రాత్రి పూర్తి గ్రామం ఖాళీ అయిపోయిందని మాత్రమే మనకు తెలుసు. అయితే రాజస్థాన్లో చాలా ఫేమస్ అయిన గోల్డెన్ సిటీ కూడా ఒకటి ఉంది. ఆ గోల్డెన్ సిటీ పేరే జైసల్మేర్. ఇది అందమైన సిటీలలో ఒకటని చెప్పవచ్చు మనం. అయితే ఈ సిటీలో లగ్జరీగా నివసించడానికి ఏమేమి సౌకర్యాలు అవసరం అవుతాయో అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ అన్ని కట్టడాలు కూడా ఎల్లో కలర్ లో ఉంటాయి. అందువల్ల సూర్యుడి కిరణాలు ఇక్కడ పడినప్పుడు ఈ సిటీ బంగారం లాగా మన కంటికి మెరుస్తూ కనిపిస్తుంది. ఈ సిటీ నుంచి కేవలం 18 కిలోమీటర్ల దూరంలోనే కుల్దారా విలేజ్ అనేది ఉంటుంది. అయితే జైసల్మేర్ ఎప్పుడు అంత రద్దీగా మరియు హడావిడిగా ఉన్నప్పటికీ ఈ సిటీకి దగ్గరలో ఉన్న కుల్దారా మాత్రం ఎప్పుడూ కూడా నిర్మానుషంగానే ఉంటుంది. అలాగే జైసల్మేర్ నుంచి కుల్దారాకు వెళ్లే రోడ్డు కూడా ఎప్పుడూ ఖాళీగానే ఉంటుంది. అక్కడి నుంచి ఎంత వెతికినా కూడా ఒక వెహికల్ కానీ ఒక మనిషి కానీ అసలు మనకి కనిపించడం అనేది జరగదు. అంతేకాదు మీరు కుల్దారా విలేజ్ కి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గేట్ ని దాటినప్పుడు మీకు ఒక విచిత్రమైన ఫీలింగ్ అనేది కలుగుతుంది. మనం ఎండలో ఉన్నప్పుడు ఆ వేడి యొక్క ప్రభావం గురించి మనందరికీ తెలుసు. అయితే కుల్దారాలో ఆ వేడిని మనం ఫీల్ అవ్వలేం. హిస్టరీ ప్రకారం 1921లో జైసల్మేర్కి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుల్దార్ విలేజ్ లో పలివారి బ్రాహ్మణ్స్ ఇక్కడ స్థిరపడి ఉండేవారు. ఇక్కడ దాదాపు 600 ఇల్లులు ఒకే దగ్గర కలిసి ఉండేవి. ఇక్కడ మీకు చెప్పవలసిన విషయం ఏమిటి అంటే ఆ జాతి ప్రజలు బాగా చదువుకున్నవారు, అలాగే ధనవంతులు కూడా. వీళ్ళలో చాలా మంది విజ్ఞానవంతులు కూడా ఉన్నారు. ఎందుకంటే వీర సమయంలో మంచి టెక్నిక్ ని యూజ్ చేసి ఇళ్లను కట్టుకునేవారు. అలాంటి ఇల్లులు ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నాయి. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే అంత పురాతన ఇల్లులు కూడా ఇప్పుడే కట్టిన కొత్త ఇల్లులాగా మన కంటికి కనిపిస్తాయి. అయితే ఇక్కడ నివసించిన ప్రజలు చాలా ఐకమత్యంగా ఉండేవారు. అక్కడ వేడిగా ఉన్న వాతావరణంలో కూడా వాళ్ళ ఇల్లు లోపలికి చల్లటి గాలులు వస్తూ ఉండేవి. వీళ్ళ యొక్క స్పెషల్ టెక్నిక్ గురించి రీసెర్చ్ కూడా జరిగింది. అప్పుడు తెలిసిన విషయం ఏమిటి అంటే ఇక్కడ వర్షపు నీరు వేస్ట్ అవ్వకుండా భూమిలోకి వెళ్ళి అక్కడ స్టోర్ అవుతూ ఉండేది. అందువల్ల వీళ్ళు తార్ లాంటి ఎడారిలో కూడా నీళ్ళకి ఇబ్బంది లేకుండా జీవించడం జరిగింది. కానీ ఇక్కడ అందరికీ వచ్చే ప్రశ్న ఏమిటి అంటే ఇంత డెవలప్ విలేజ్ ఎందుకని ఇప్పుడు ఇంత నిర్మానుషంగా తయారైంది?
అయితే ఇదంతా కూడా సాలం సింగ్ వల్ల జరిగింది. సాలం సింగ్ జైసల్మేర్కి మంత్రి అని చెప్పవచ్చు. కొల్దారా కూడా అతని రాజ్యంలోకి వస్తుంది. ఈ సాలం సింగ్ చాలా క్రూరుడు. అయితే అతని క్రూరత్వం వెనక ఒక స్టోరీ దాగి ఉంది. అదేంటి అంటే సాలం సింగ్ 11 సంవత్సరాల వయసులో అతని తండ్రిని రాజద్రోహం అనే ఆరోపణ మీద గొంతు కోసి చంపేశారు. అప్పుడు సాలం సింగ్ తండ్రి కూడా మంత్రి పదవిలో ఉండేవాడు. అలా ఈ సంఘటన జరిగిన తర్వాత సాలం సింగ్ దయాదాక్షిణ్యం లేకుండా చాలా క్రూరంగా మారిపోయాడు. ఇంకా ఇతని గురించి ఇంకేం చెప్తూ ఉంటారంటే సాలం సింగ్ కి అతను రాజు అయిన సోనార్ అంటే అస్సలు పడేది కాదు. అందువల్ల సాలం సింగ్ సోనార్ రాజ్మహల్ కంటే తన మహల్ ఎత్తులో కట్టించుకున్నాడనేసి చెప్తూ ఉంటారు. అయితే రాజ్మహల్ కంటే మంత్రి మహల్ ఎత్తులో ఉండటం సోనార్కి అసలు నచ్చేది కాదు. అందువల్ల సోనార్ సాలం సింగ్ మహల్ పై ఉన్న 2 గోపురాలని కూల్చేశాడు. అలాగే సాలం సింగ్ కి స్త్రీల విషయంలో కూడా చాలా చెడ్డ పేరు అనేది ఉండేది. అందువల్ల అక్కడ ఒక మహిళ కూడా అతని మహల్ దగ్గర వెళ్లకుండా ఉండేది. అయితే ఒకనొక సమయంలో సాలం సింగ్ కొలదారా విలేజ్కి వెళ్ళినప్పుడు అప్పుడు అతని దృష్టి అక్కడ ఉన్న ఒక పండితుడి కూతురు మీద పడింది. అప్పుడు ఆమెను పొందేందుకు సాలం సింగ్ ఆ పండితుడి కుటుంబం మీద రకరకాల పన్నులు వేయించాడు. అలా అయినా ఆ కుటుంబం లొంగుతుందని అతని ఆలోచన. కానీ ఆ పండిత కుటుంబం చాలా డబ్బు ఉన్న వాళ్ళు అవడం వల్ల సాలం సింగ్ ప్రయత్నాలన్నీ కూడా బూడిదలు పోసిన పన్నీర్ అయిపోయింది. దాంతో సాలం సింగ్ ఎంత దిగజారిపోయాడంటే ఎన్నోసార్లు పండితుడి కూతుర్ని ఎత్తుకెళ్లాలని కూడా ట్రై చేశాడు. కానీ అలా చేయడంలో కూడా సఫలం కాలేకపోయాడు. అలా ఎన్నోసార్లు ఓటమిని చూసిన సాలం సింగ్ కి ఆ అమ్మాయిని ఎలాగైనా పొందాలనే కోరిక చాలా బలంగా మారిపోయింది. అలా కోరిక ఎంత పీకి వెళ్ళిందంటే నెక్స్ట్ పౌర్ణమి రాత్రి కల్లా ఆ పండితుడు కూతుర్ని తన మహాల్కి పంపించకపోతే ఆ తర్వాత రోజే సైనికులను తీసుకొచ్చి ఆ విలేజ్ మీద దాడి చేయించవలసి వస్తుందని చెప్పి ఒక సందేశం పంపించాడు ఆ విలేజ్ కి. ఆ సందేశం తెలిసిన గ్రామం మొత్తం చాలా భయానికి గురైంది. ఆ తర్వాత గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గురించి పరిష్కారం చెప్తూ ఉన్నారు. కానీ ఎవరు కూడా సరైన పరిష్కారం అనేది చెప్పడం లేదు. అలాగే వాళ్ళకి ఆలోచించడానికి ఎక్కువ సమయం కూడా లేదు. ఎందుకు అంటే నెక్స్ట్ పౌర్ణమి రావడానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. సమయం చూస్తే తక్కువగా ఉన్నప్పటికీ విలేజ్ లో ఎవరూ కూడా నోరు మెదపడం లేదు. అందుకని అదే రోజు ఒక మందిరంలో ఒక గ్రామం మొత్తం పంచాయతీని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఈ విషయం గురించి డిస్కషన్ మొదలైంది. కొందరైతే మనం వీళ్ళతో పోరాడదామని అన్నారు. కానీ వీళ్ళ సంఖ్య అనేది చాలా తక్కువగా ఉంది. అందువల్ల ఈ ప్లాన్ అనేది వర్కౌట్ అవ్వలేదు. కొందరైతే పండితుల ఫ్యామిలీని గ్రామం వదిలి వెళ్ళిపోమని సలహా ఇచ్చారు. కానీ అలా చేస్తే సాలం సింగ్ ఆ గ్రామాన్ని అసలు విడిచిపెట్టడని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగా తెలుసు. అందుకని గ్రామంలో ఉన్న అందరూ కూడా ఒకే మాట మీద నిలబడి ఎవరికి తెలియకుండా ఆ గ్రామాన్ని విడిచి వెళ్ళిపోదామని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. మేబీ దీన్నే ఐకమత్యం అని అంటారేమో. ఈ రోజుల్లో అయితే ఈ ఐకమత్యం మనం ఎక్కడా చూడలేం. ఎందుకంటే ఈ కాలంలో పక్కింటి వాడు ఏమైపోయినా సరే పట్టించుకొని సమాజంలో మనం జీవిస్తున్నాం. కానీ కొల్దారా గ్రామంలో ఒక అమ్మాయి గౌరవాన్ని కాపాడడానికి 600 కుటుంబాల గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయి. అయితే కొల్దారా ప్రజలు మనిషి గౌరవాన్ని పోగొట్టే ఏ పని కూడా ఎప్పుడూ చేయమనిసి చెప్తూ ఉంటారు. అయితే వీళ్ళు గ్రామాన్ని వదిలి వెళ్తున్న సమాచారం సాలం సింగ్ తెలియకుండా ఉండడానికి ఆ నిర్ణయం తీసుకుంటున్న రోజు రాత్రి సమయంలోనే గ్రామాన్ని వదిలి వెళ్ళిపోవాలని చెప్పి ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. అలాగే వాళ్ళు వాళ్ళతో కేవలం విలువైన వస్తువులు మాత్రమే తీసుకువెళ్లాలని ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. అలా కొల్దారా ప్రజలు కేవలం విలువైన వస్తువులు మాత్రమే ప్యాక్ చేసుకుని మిగతా వస్తువులన్నిటిని అలానే వదిలేశారు. అదే రాత్రి వాళ్ళు వెళ్లే నిర్ణయం తీసుకోవడం వల్ల ఎక్కడి పనులు అక్కడే వదిలేసి గ్రామాన్ని వదిలేసి అందరూ కూడా సడన్ గా వెళ్ళిపోయారు. అలా వాళ్ళు వదిలేసి వెళ్తూ ఇక ఆ గ్రామంలో మున్ముందు ఎవరు కూడా నివసించకూడదు. ఒకవేళ ఎవరైనా నివసించడానికి వచ్చినా వాళ్ళకి కేవలం కొన్ని రోజుల్లోనే అక్కడ నివసించలేక వెళ్ళిపోతారని చెప్పి ఒక శాపం పెట్టి అక్కడి నుంచి వారు ఆ రోజు రాత్రి వెళ్ళిపోయారు. అలా 3 రోజులు గడిచిన తర్వాత పౌర్ణమి రానే వచ్చింది. అప్పుడు సాలం సింగ్ కొల్దారా గ్రామానికి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంటాడు. అలా గ్రామానికి చేరుకోగానే సాలం సింగ్ ఒక్కసారిగా షాక్ కి గురవుతాడు. ఎందుకు అంటే ఆ గ్రామంలో కేవలం ఇల్లు తప్పితే ఇంకేమీ లేవు. అలా సాలం సింగ్ గ్రామం మొత్తం వెతకడం మొదలు పెట్టాడు. కానీ ఒక్క మనిషి జాడ కూడా అతనికి కనిపించలేదు. ఆ తర్వాత ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు ధనవంతులను చెప్పి ఏమైనా సంపద ఉందేమో అని చెప్పి వెతకడం మొదలు పెట్టారు. కానీ అతనికి ఏమీ కూడా అక్కడ దొరకలేదు. ఆ తర్వాత కూడా సాలం సింగ్ సైన్యం అక్కడ ఏమైనా దొరుకుతుందని చెప్పి ప్రయత్నం కూడా చేసింది. కానీ వాళ్ళకి ఆ గ్రామంలో ఎటువంటి కూడా ఏమీ దొరకలేదు. దీంతో వారి యొక్క సైన్యం ఆ గ్రామంలో నివసించడం మొదలు పెట్టారు. కానీ వాళ్ళకి ఆ గ్రామంలో ఎప్పుడు మంచి జరిగేది కాదు. ఎప్పుడు కూడా ఏవో ఒక సమస్యలు వస్తూనే ఉండేవి. అందువల్ల వాళ్ళు కేవలం కొన్ని రోజుల్లోనే ఆ గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అలా 2013లో పారానార్మల్ సొసైటీకి చెందిన కొందరు ఆ గ్రామంలో నెగిటివ్ ఎనర్జీ ఉందని చెప్పారు.
అయితే ఆ గ్రామానికి చెందిన 600 కుటుంబాల ప్రజలు ఎక్కడికి వెళ్ళారనే విషయం గురించి ఇప్పటికీ కూడా ఎవరికి ఒక క్లారిటీ అనేది ఎవరికీ లేదు. కానీ వీళ్ళందరూ కూడా వేరే వేరే ప్లేస్లో జీవించడానికి వెళ్ళిపోయారని చెప్పి అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అలా కుల్దారా విలేజ్ నిర్మానుష్యంగా మారిపోయింది. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా కుల్దారా విలేజ్ లాంటి ప్లేస్కి వెళ్ళారా? ఒకవేళ వెళ్తే అక్కడ ఇలాంటి ఏదైనా ఒక ఇబ్బందిని మీరు ఫేస్ చేశారా అనే విషయం గురించి మీరు ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి. అలానే ఇప్పటివరకు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.